శిల్వ శక్తి ఎంత గొప్పది అంటే మృత జీవితాలని జీవింపచేయు ఆత్మ. దేవుడికి స్తోత్రం. ఆయన సజీవుడుగా లేచి మనలో ముద్రింపబడి మనము తిరిగి ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన గొప్పతనాన్ని లోకానికి చూపించడానికట. దేవుడికి స్తోత్రం. రెండవ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలు నిత్యము వచ్చుటకును ఉదయ సాయంకాలముల యందును. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క పునరుద్ధాన శక్తి మనం పొందుకొని, రిజరక్షన్ పవర్ మనం పొందుకొని ఉదయము సాయంత్రము ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి అవకాశం కల్పించినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత! ఉదయము ప్రార్థించడం అంటే చెయ్యలేం, మనం సాయంత్రం ప్రార్థించడం అంటే మనం చెయ్యలేం. దేవుడికి స్తోత్రం. కానీ ఆ గొప్ప ఆధిక్యత, ధూపం వేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన శిలువ ద్వారా మనకు అనుగ్రహించినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడెప్పుడంట? దేవుడికి మహిమ కలుగును గాక. ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినమందును, అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సాహముల యందును ఇశ్రాయేలు నిత్యము. దేవుడికి స్తోత్రం. మనని నిత్యము తండ్రితో కనెక్ట్ చేసినాడు. దేవుడికి స్తోత్రం. ఆ 3 గంటల సేపు ఎందుకు ఆ చీకటి కమ్ముకుంది సిలువ వేసినప్పుడు అంటే సూర్యుడు అన్నాడట దేవుడితో, దేవుడికి స్తోత్రం, ఇంత ఘోర శ్రమలు నేను భరించుకోలేను, అందుకే నేను ఏం చేస్తా అంటే 3 గంటల సేపు కళ్ళు మూసుకుంటా అని చెప్పింది. దేవుడికి మహిమ కలుగుగాక. 3 గంటల సేపు కళ్ళు తెరవలేడంట. క్రీస్తు ప్రభు శ్రమలన్నీ ముగిసిన తర్వాత చిన్నగా తెరిచిందంట. దేవుడికి స్తోత్రం. అందుకే కటికి చీకటి కమ్ముకుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేళ్ల నిత్యము అర్పించాల్సిన దాన బలులను అర్పించుటకును ఆయన నామఘనత వరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితం చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను అని సొలొమోను చెప్తాడు. దేవునికి స్తోత్రం. అదేంటి? సిమెంట్, గోడలు, ఇసుకలు వేసి కట్టడానికి. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో ఆ తర్వాత నుంచి ఆ మందిరము మనమే అయినామంట. పక్కన చెప్పాడు, నేనే టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. నేనే మందిరం. దేవుడికి స్తోత్రం.